105 నియోజకవర్గాలకు గాను 86 చోట్ల మొదలైన పనులు 1144 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను తనదన్నేలాగా 30 ఎకరాల్లో మెగా క్యాంపస్లు పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నది. ఒకప్పుడు కులానికో హాస్టల్ వర్గానికో స్కూల్ అన్నట్లు ఉండగా ఆ వివక్షను తుడిచివేస్తూ అందరూ కలిసి చదువుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో ఈ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే మెజారిటీ చోట్ల పనులు పరిగెడుతున్నాయి. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విడివిడిగా ఉన్న రెసిడెన్షియల్ విద్యా విధానం పిల్లల్లో చిన్నతనం నుంచే వేర్పాటు భావన కలిగిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ అడ్డుగోడలను కూల్చేస్తూ ఇంటిగ్రేటెడ్ విధానాన్ని తెచ్చింది. ప్రతి నియోజకవర్గంలో బాయ్స్కు ఒకటి, బాలికలకు మరొకటి చొప్పున ఈ స్కూళ్లను ప్లాన్ చేశారు. ఫస్ట్ పేజీలో భాగంగా 105 నియోజకవర్గాలను ఎంపిక చేయ అందులో 86 స్కూళ్లను సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ముచ్చట చెప్తాడు. అయితే ఇది గురుకులాల మీద ఉన్నటువంటి ప్రేమ అంటే వ్యతిరేకతను లేదంటే ఆ కులాలకు హాస్టల్ ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి ఇవన్నీ కాదు. గురుకులాలను అభివృద్ధి చేసేది అంటే కేసీఆర్కి పేరు వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా గురుకులాలను కేసీఆర్ ప్రకటించిండు. వాటికి పక్కా భవనాలు లేవు. పక్కా భవనాలు నిర్మించేటి ఎవరికి పేరు వస్తుంది అని అంటే కేసీఆర్కి పేరు వస్తుంది. కాబట్టి పక్కా భవనాల నిర్మాణం జరగద్దు. ఇదొకటి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరుతోనే నిర్మాణం చేస్తే ఏమవుతుందంటే కొత్తగా వీళ్ళ ప్రాజెక్టే కాబట్టి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరుతో మనం ఎంత పెట్టుకుంటే బిల్లు అంత వస్తుంది. కాబట్టి నిర్మాణాలు చేపడితే బిల్లులు వస్తాయి. ఆ బిల్లులు వచ్చేదంటే బిల్లులలో కమిషన్ వస్తుంది. ఉన్న స్కూళ్ళను బాగా చేసేదంటే కమిషన్ రావు. ఉన్న స్కూళ్ళను బాగా చేసింటే ఇప్పుడు మా ఊరిలో ఒక స్కూల్ ఉన్నది, స్కూల్ మంచి ప్రహరీ ఉన్నది, మా స్కూలు బిల్డింగ్ ఉన్నది, దానికి ఇంత మళ్ళీ ఒకసారి పెయింట్ వేసింటే సరిపోతుంది అని చెప్పి చెప్పేదంటే పెయింట్ వేసింటే మనకు అలా పెయింట్లో ఏం మిగులుతాయి? ఏం మిగిలాయి? మనకేం కావాలి? 1100 కోట్ల రూపాయలు అయ్యేదంటే కనీసం 10% వేసుకున్నాం, 100 కోట్ల రూపాయలు. కనీసం 10% వేసుకున్నాం, 100 కోట్ల రూపాయలు. చలో మన మూట మనకు ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ మన ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే కనీసం నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు చేయాలి కదా. కాబట్టి ఖర్చు చేయాలంటే మళ్ళీ ఈ ఖర్చు అప్పుడు అధికారంలో రావడం కోసం ఖర్చు మొత్తాన్ని ఎక్కడ నుండి తీసుకురావాలి అంటే ప్రజల దగ్గర నుండి తీసుకురావాలి. ఇట్లా ఈ నిర్మాణాలు చేపట్టేది అంత దానికోసమే. అంతే తప్పించి ప్రజల కోసం బాగుపడే నిజంగానే వీళ్ళకు నిజంగానే స్కూల్ బాగా చేయాలంటే ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళని బాగా అయితే చాలు, గవర్నమెంట్ విద్యా వ్యవస్థను బాగా అయితే చాలు. అటెండర్ దగ్గర నుండి, వాచ్మెన్ దగ్గర నుండి, ఆ స్కూల్లో ఆయమ్మలు కానీ లేదంటే ఆ స్కూళ్ళలో ప్రిన్సిపాల్ దగ్గర హెడ్ మాస్టర్ దగ్గర మొదలుకుంటే టీచర్ల వరకు ఆ పీఈటీలు పీడీలు అందరినీ కరెక్ట్గా పెట్టేది ఉంటే, మీరు ఇంగ్లీష్ మీడియం పకడ్బందీగా పెట్టేది ఉంటే ఎందుకు రారు మీ గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లలు? పోదలేరా? కేరళలో పోదలేరా? ఢిల్లీలో గవర్నమెంట్ స్కూళ్ళకు విద్యార్థులు? తెలంగాణకి ఏమైనా రోగమా? ఎందుకు పోతలేరు అని అంటే స్కూళ్ళల్లో గడ్డి మొలిసేది అంటే గడ్డి పీకేయడానికి ఒక మనిషి లేడు, బాత్రూమ్లు కట్టడానికి మనుషులు లేరు, ఆ స్కూళ్ళను పట్టించుకోవడానికి మనుషులు లేరు. రాత్రి కూడా ఆ స్కూల్లోకి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పట్టించుకున్నటువంటి నాదులు లేడు. గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రహారీ గోడలు లేవు, గేట్లు లేవు. పొద్దుగాల లేచిపోయి చూసేసరికి గవర్నమెంట్ స్కూళ్ళలోనే క్షుద్ర పూజలు చేసి ఉంటాయి. పిల్లలు భయపడతారు. దాదాపుగా 90% స్కూళ్ళలో కనీసం ఆడుకోవడానికి ఆట వస్తువులు లేవు. ఇంతకుముందన్న కొద్దిగా అంతో ఇంతో ఖోఖో ఆడుకోవడానికి, కబడ్డీ ఆడుకోవడానికి, వాలీబాల్ ఆడుకోవడానికి, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వాటికి సంబంధించిన కోర్టులు ఉండేవి. ఇప్పుడు ఆ కోర్టులు కూడా చక్కగా లేవు. ఒక ఖోఖో పోల్ ఇరిగిపోయిందంటే కొత్త పోల్ వేయించుకోవడానికి పైసలు లేవు. ఒకవేళ పీఈటీ సార్ జేబులోకి వెళ్ళి పెట్టుకొని చేయించినా కూడా ఆ బిల్లు తిరిగి రావడానికి 1-2 ఏళ్ల పాటు పడుతుంది. స్పోర్ట్స్ మీట్కి పోదామంటే పైసలు లేవు. కనీసం స్పోర్ట్స్కి సెలెక్ట్ అయినటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ లేదు. పుస్తకాలే నువ్వు స్కూల్ స్టార్ట్ అయినాక 4 రోజులకి ఇస్తావా? డ్రెస్సులే నువ్వు స్కూల్ స్టార్ట్ అయినాక 2 నెలలకి ఇస్తావా? ఏడ బాగుపడుతుంది? స్కూళ్ళను బాగు చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి ఉన్న స్కూల్ మొత్తం 24,000 స్కూళ్ళు మూసేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేది అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఎవరు పోవాలని అంత దూరం? ఆ అప్లికేషన్ పెట్టుకునే కాడ కూడా రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాలు చేసి మా వాళ్ళ పిల్లకెళ్ళగా ఈరి అని చెప్పేసి వీళ్ళు అప్లికేషన్ పెడితే ఆ అర్హులైనటువంటి పిల్లలకు రాకుండా అనర్హులైనటువంటి రాజకీయ పలుకుబడినటువంటి వాళ్ళకు సీట్లు ఇచ్చుకుంటూ పోతారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరుతోనే ఇది ఒక కొత్త డ్రామా. నిర్మాణాలు చేపడితే కమిషన్లు వస్తాయి అనేది చాలా క్లియరు. మీరు కూడా ఆలోచించండి. ఉన్న ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి ఆ ప్రభుత్వ పాఠశాలను మొత్తం మూసేసి ఏం చేస్తారు? ప్రభుత్వ భూముల్ని మళ్ళీ ఇంకేదో స్కామ్ ప్రభుత్వ భూములన్నింటి మీద. దయచేసి
తెలంగాణ ప్రజలు ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలను మూసేసేదంటే మాత్రం తప్పకుండా అటు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడుచుకుంటూ రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉంటాడు.